దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యోబు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం చదువుకుందాం. సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఇందురు. తాము జ్ఞానులమనుకొని వారిని ఆయన ఏమాత్రమును లక్ష్యపెట్టడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఆయన గురించి ఒక విషయం చెప్తున్నారు. ఆయన ఎటువంటి ఆయన అంట? సర్వశక్తుడైన దేవుడు అంటండి. సర్వశక్తి. మొత్తం ఆయనకి శక్తి లేనిది, అసాధ్యమైనది, ఇది చేయలేడు, ఇది జరగలేదేమో ఆయన ద్వారా, ఇది ఆయనకి కుదరదు అని అనుకోవడానికి లేదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాన్ని సృష్టించినవాడు, సర్వసృష్టిని సృష్టించినవాడు. ఆయనకి ఏది అసాధ్యమైనదేది లేదు. సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడంటండి. మహత్యము, అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యకార్యాలు, అనేకమైన ఊహించలేనన్ని మహత్కార్యాలు చేయగల సమర్థుడు ఆయన మనకు అగోచరుడు, మనకి అంతు చిక్కలేని వాడనమాట అండి. మనం ఆలోచనకు కూడా మనము ఆయన గురించి ఎటువంటి రీతిగాను మనం ఆయన గురించి ఆలోచించలేము. మనం ఆయన గురించి అలాగా ఇలా చేస్తే అసలు దేన్ని మనం ఆలోచించలేము. అంత గొప్ప సర్వశక్తి గల దేవుడండి ఆయన. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. దేవునికి స్తోత్రం. న్యాయము, ఆయన దగ్గర న్యాయం ఉందంటండి. న్యాయము, నీతి ఆయన ఏమాత్రమునంటండి విడిచిపెట్టడంటండి. ఆయన న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు. న్యాయానికి నీతికి ఆయన ఒక ఆదర్శం. ఎందుకంటే ఆయన నీతి న్యాయాలు జరిగించి గొప్ప దేవుడండి. అబద్ధాలు చెప్పడం కానీ, అసూయ మాటలు మాట్లాడటం కానీ, ఒకరి మీద ఒకరు చెడు స్వభావాలు కలిగే అటువంటి ప్రభావము, అటువంటి మనస్తత్వం కలిగిన దేవుడైతే కాదు మన దేవాది దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, అలాగే మహత్యము గలవాడు. ఆయన మనకి ఎవ్వరికీ అగోచరుడైన దేవాది దేవుడు. ఆయన అంటండి నీతి న్యాయాల్ని ఏ మాత్రము విడువని దేవుడు, చెరపని దేవుడు. అలాగే అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు. అంతే కదా. మనం న్యాయదేవతలు మనం ఎక్కడికైనా న్యాయం గురించి వెళ్ళినప్పుడు, మనం జడ్జిల దగ్గరికి వెళ్ళినా, లేకపోతే లాయర్స్ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళకి మనం ఎంతో భయపడుతూ ఉంటాము. ఎందుకంటే మనల్ని న్యాయం చెప్పాలి, మనం నీతిగా ప్రవర్తించాలి, లేకపోతే మన మాటలు ఏదైనా తప్పుదో వాళ్ళకి అనిపించినప్పుడు మనము భయంకరమైన శిక్షకు పాలవుతాము, మనం శిక్షకు గురవుతామని వాళ్ళు ఎంతో భయపడుతూ ఉంటారు. అలాగే మనం అందరం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామంటే, ఎందుకంటే ఆయన నీతి న్యాయములను ఏమాత్రము చెరపని దేవుడు, మాట తప్పని దేవుడు. ఆయన సర్వశక్తివంతుడు, అలాగే మహత్యము గలవాడు. ఆయన మనకి అగోచరుడు. కాబట్టి చాలామంది మేము ఆయన కంటే జ్ఞానులము అని కొంతమంది మన మానవులకున్న జ్ఞానము ఎక్కువ, మనం ఇంకా జ్ఞానవంతులము అని అనుకుంటాం. చూడండి కింద వచనం, తాము జ్ఞానులమనుకొని వారిని ఆయన ఏ మాత్రమును లక్ష్య పెట్టడు. ఎవరి కాళ్ళలో మనము జ్ఞానులము, మనకి తెలివి ఉంది, మనం ఏదైనా చేయగలము, మనం ఏదైనా చెందగలము అనేసి మనం అనుకుంటాం. కానీ అదంతా దేవాది దేవుడు అసలు అటువంటి ఆలోచన గల వారిని ఎవరిని ఏంటండి లక్ష్య పెట్టను అని ఉదయకాల సమయంలో చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర సర్వ సంపదలు కూడా ఉన్నాయి. సర్వశక్తి ఆయన దగ్గరే ఉంది. మనకి ఏది కావాలన్నా, మనకి ఏది తక్కువైనా, మనకి ఏది లోటు ఉన్నా ఆయన్ని సన్నిధిలో హృదయపూర్వకముగా హృదయము పరిచి ఆయన్ని అడిగితే
తప్పనిసరిగా ఆయన గొప్ప కార్యాలు మన పట్ల చేయటానికి ఉన్నాడండి. ఎందుకంటే ఆయన సర్వశక్తివంతుడు, సర్వాన్ని సృష్టించిన వాడు, సర్వాన్ని చేయగల శక్తివంతుడు. కాబట్టి ఆయనకి మనకి ఏదైనా కొరతగా ఉన్నప్పుడు, మనకు శక్తి లేనప్పుడు ఆయన్ని అడిగితే ఆయన మనకి ఎంత శక్తి సామర్థ్యాలు మనకు కావాలో ఆయన మనకు అన్ని సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు, మహత్యము గల దేవుడండి ఆయన. ఆయన మనం ఏది అడిగినా మనకి సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు. కానీ ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే నీతి న్యాయములను ఏమాత్రము ఆయన చెరుపడు. మనము మన జీవితము, మన ప్రవర్తన నీతి న్యాయములను జరిగించకుండా లోకానుసారమైన బాటలో, నడవడికలో మన ప్రవర్తనలు ఉంటే గనక ఆయన మనకి మనకు అడిగినా కానీ ఇవ్వడండి. ఎందుకంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం నీతి న్యాయాల్ని తప్పకుండా, మనం తప్పిపోకుండా మనం వెళ్ళాలి. ఎందుకంటే అలా జరిపించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఆయన నీతి న్యాయాలు జరిగించడానికి ఆయన ఉన్నారండి, అంతే. ఆయన ఏంటంటే నీతి న్యాయాలు జరిగించే గొప్ప దేవుడు. అవునా కదండి? మనం నీతి న్యాయాలు తప్పిపోయి మనకు అది కావాలి, నాకు శక్తి కావాలి, నాకు బలం కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలని అడిగినప్పుడు ఏది ఇవ్వరండి. ఎందుకంటే ఆయన నీతి న్యాయాలు తప్పని దేవుడు. కాబట్టి మనము కూడా ఆయన బాటలో ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి మనము కొన్ని పొందుకోవాలని ఆశపడుతున్నప్పుడు మనము అన్నిటిని, సమస్త లోకాన్ని విడిచిపెట్టి ఆయన మార్గంలో మనం ప్రయాణించినప్పుడు మనకి ప్రతి అవసరతని, మనకు కావలసిన శక్తి సామర్థ్యాలు, మనకున్న ఇబ్బందులు, ఇరుకులు, మనకున్న లోటుపాటులు, మనం చేయలేని పని, నేను ఇది జరుగుతుందా, ఇది అవుతుందా, ఇది చేయగలనా అనుకున్నవన్నీ కూడా చేయగల సామర్థ్యం మనకిచ్చే దేవుడండి. మనం ప్రతి దినం ఆయన సన్నిధిలో ఎలా నడవాలంటే నీతి న్యాయము మనం తప్పిపోకుండా ఆయన సన్నిధిలో మనము గడిపితే, ఎందుకంటే ఆయన సర్వశక్తివంతుడు కాబట్టి, మహోన్నతుడు కాబట్టి మనము ఆయన యందు భయభక్తులు కలిగి నీతి న్యాయ మార్గంలో మనం నడుచుకున్నప్పుడు ఆయన కృపను మనం పొందుకునే వారిగా ఉందాము. ఈ ఉదయకాల సమయంలో ఈ కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.